తమిళనాడులో టీవీకే పార్టీలో లారెన్స్ జాయిన్ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. సో ఎలా ఉంటుందంటావు? దీని పరంగా ముందుగా లారెన్స్ గారికి కంగ్రాచులేషను. నా ఉద్దేశం ఏంటంటే లారెన్స్ గారు ఈ డిసిషన్ తీసుకునే ముందు ఆయన సోషల్ మీడియాలో ఒక మాట చెప్పడం జరిగింది. అమ్మ, ఇంతమందికి నేను మంచి పని చేస్తున్నాను, మరి నన్ను రాజకీయంలోకి వెళ్ళమంటారా అని చెప్పేసి అమ్మని అడిగితే అమ్మ ఆశీర్వదించిందని చెప్పేసి అయితే అన్నాడు. పోస్ట్ చేశాడు, ట్విట్టర్లో పోస్ట్ చేశాడు ఆయన. దీని మూలంగా నేను చెప్పేది ఏంటంటే ఆయన పార్టీ పెట్టుకొని పోతే బాగుంటుందని నా ఉద్దేశం. ఈ డిప్యూటీ సీఎం అది ఇది వాళ్ళు ఇస్తే తీసుకోవాలి. ఆయన సొంత పార్టీ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. పర్లేదు, ఏం కాదు. ఇప్పుడు ఆయన ఎప్పటి నుంచో పేదవాళ్ళకి, లేని పిల్లలకి, వికలాంగులకి అన్నిటికీ ఇప్పటి నుంచి కాదు, ఆయన సినిమాలో చేరినప్పటి నుంచి, అంటే చేరినప్పుడు కాదు కానీ చిరంజీవి గారు అవకాశం ఇచ్చినప్పటి నుంచి, హిట్లర్ సినిమా నుంచి ఆయన ఎంతో కొంత ఆయనకు వచ్చిన దాంట్లో సేవ చేస్తున్నాడు. మనం దానికి మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇవాళ రేపు ఒక 10 రూపాయలు సాయం చేసి సోషల్ మీడియాలో పెట్టుకున్న రోజుల నుంచి, సోషల్ మీడియా లేని రోజుల నుంచి ఆయన హెల్ప్ చేస్తున్నాడు. మనం లారెన్స్ గారికి రాజకీయ అనుభవం ఎక్కువ లేదు. సో ఎలా ఉంటుందంటావు? లేదు, ఆయన పరంగా ఆయన చేయగలడు. ప్రజలకు అంతో ఇంతో మంచి చేయగలడు. ఆయనకి టాకింగ్ పవర్ ఉంది, మాట్లాడే మంచి ఆలోచన ఉంది, మాట్లాడే కెపాసిటీ ఉన్నవాడు. ఏదైనా సరే తిరిగి సమాధానం చెప్పే అంత కెపాసిటీ ఉన్నవాడు తమిళనాడులో. లేదు, అలా చేస్తే కరెక్ట్ కాదు. ఈయన పార్టీ పెట్టుకొని చేస్తే బాగుంటుంది. ఎప్పటి నుంచో ఆయన మీద, ఇప్పుడు ఆయన రీసెంట్లీ ఏంటంటే నేను పార్టీలో జాయిన్ అయిపోతున్నారని చెప్పేసి ఎన్నో రూమర్లు వస్తున్నాయి. నాకు తెలిసి ఆయన ఆ మిస్టేక్ చేయకుండా పార్టీ పెట్టుకొని ఆయన డిప్యూటీ సీఎం ఒకవేళ ఆయనకు ఇస్తే హోదా ఓకే, లేదు అంటే 5 ఏళ్ళు వెయిట్ చేసిన తర్వాత, పోటీ చేసిన తర్వాత గెలిచినా గెలవకపోయినా ఏదైనా సరే, లేదా ఇప్పుడు ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ఆయన పార్టీ పెట్టుకొని పోటీ చేసి ఏదైతే విజయ్ గారు నామినేషన్ రిలీజ్ చేసుకున్నారో అక్కడి నుంచి పోటీ చేసి గెలిస్తే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. బంగారులాగా అవుతుంది. ఎందుకంటే లారెన్స్ గారికి మంచి పేరుంది, తమిళనాడులో మంచి పేరుంది. ఎందుకంటే డాన్స్ మాస్టర్ల దగ్గర నుంచి మొదలు పెడితే ఫైట్ మాస్టర్ల దగ్గర నుంచి తమిళనాడు ప్రజల్లో కూడా మంచి ఇది ఉన్న వ్యక్తి. ఆయన ఏంటంటే ఆయన తీసిన డైరెక్షన్ చేయడం, సినిమాలు కానీ, డాన్సర్గా వచ్చిన దానికి కానీ, ఆయన కథానాయకుడిగా చేసింది ఏదైనా సరే కానీ ఆయనకు ఒక మంచి బ్రాండ్ అనేది ఉంది. ఎందుకంటే మనం కాంచనా సినిమాలు చూసాం, ఆయన నటన చూసాం. తర్వాత ఆయన డ్యాన్స్ కూడా చాలా వరకు విజయ్ గారి సినిమాలకు కానీ, చిరంజీవి గారి సినిమాలకి, రజనీకాంత్ గారి సినిమాలకి, ఇలా చాలామంది సినిమాలకి ఆయన డాన్సింగ్ చేశాడు.